ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం ఉన్నారు, బీఫామ్ కూడా అందుకున్నారు. సార్ ఎలా పరిస్థితి? మీ అధ్యక్షులు చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు, రేపు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. నా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు బీఫారం ఇవ్వటం, నన్ను అభ్యర్థిగా ప్రకటించి ఇచ్చారు కాబట్టి నేను తప్పకుండా ఆయన ఏమైతే నమ్మకం పెట్టుకొని నాకు టికెట్ ఇచ్చారో గెలిచి రేపు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దాంట్లో మైలవరం కూడా ఉండేట్టుగా మంచి మెజార్టీతో గెలిచి వస్తాను. వారి నమ్మకాన్ని నేను వాస్తవ రూపంలోకి తీసుకొస్తాను. 2019లో మైలువరకే పరిమితమైన వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలకమైన నేతగా ఉన్నారు. ఫోకస్ కూడా మీ మీద ఎక్కువ ఉంది. ఎలా ఉండబోతుంది? ఏ లేదండి, తప్పకుండా పోయి అప్పుడైనా ఇప్పుడైనా కొంచెం వివాదాలతో నా అభ్యర్థిత్వం ఇదైంది కాబట్టి కొంచెం ఫోకస్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ గెలిచి రావటమే లక్ష్యంగా నేను నిరంతరం పనిచేసుకుంటా గెలిచి తప్పకుండా వస్తానండి. అంటే మైలువరానికి సంబంధించి దేవినేని ఉమా గారు మీతో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా? ఆయనకి ఎన్నికల నిర్వహణ రేపు నామినేషన్కి సంబంధించి వారిని నేను నామినేషన్ రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాను. తప్పకుండా వారు నామినేషన్ కూడా హాజరవుతారని నేను ఆశిస్తా ఉన్నాను. నేను వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన పిలిచి వస్తాను. పార్లమెంట్ ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? 7 స్థానాలు. 7కు గెలవబోతా ఉన్నాం. 7ట్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతున్నామని వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. దేవినేని ఉమాని కూడా తన ప్రచారానికి రేపు నామినేషన్కి రావాలని స్వయంగా వెళ్ళి కలిసి ఆహ్వానం అందిస్తారని వసంత కృష్ణప్రసాద్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొంత మైలువరం నియోజకవర్గం మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో పాటు కొన్ని హాట్ కామెంట్స్ ఆయన చేసిన నేపథ్యంలో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ పైన అంటే అక్కడ సామాన్యుడు అని సర్నాల తిరుపతిరావుని పెట్టామని వైసీపీ వైపున ప్రచారం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వసంత కృష్ణప్రసాద్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఆయన గెలుపుకు సంబంధించిన అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక దృష్టి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.